బెన్నీ 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 నాకు వినబడిన స్వరం ఏమిటి? నా ప్రక్కన ఎవరు లేరు కదా, మరి నన్ను ఎవరు పిలిచినట్టు? నన్ను పిలిచిన ఆ పిలుపు ఎవరేది? ఏనాడు ఆ పిలుపును నేను వినలేదే. పిలిచిన ఆ పిలుపు ఎవరై ఉంటారు? నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము పిలువబడిన ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనే ఉన్న ప్రదేశంనకు బయలువెళ్ళాను. ఈరోజు నా క్రైస్తవ్యంలో దేవుని పిలుపు, దర్శనం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఇటువంటివేమీ లేకుండా తమ సొంత ఆలోచనలతో, ఉద్దేశాలతో దేవుడు పిలవకపోయినా కానీ బయలుదేరి ఉన్నారు. సేవ సేవ అంటూ తమకు తోచిన దర్శనములు పలుకుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరని ప్రభువు చెప్పుచున్నారు. దేవుని పిలుపు లేకుండా, దేవా మా పట్ల నీ చిత్తం, ఉన్నతమైన పిలుపు ఏమిటని కనీసం ప్రార్థన కూడా చేసి అడగడు. స్వేచ్ఛగా నాలుకను నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించి, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత, మాయా ప్రగల్భత చేత నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరోధినని ప్రభువు చెప్పుచున్నాడు. పిలుపు లేని సేవ తలుపులేని ఇల్లు లాంటిదని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని పిలుపు లేకుండా సేవ, పరిచర్యలు, సువార్త అంటూ ఈ రోజుల్లో కుటుంబ సేవ, సొంత ఊరిలో సేవ, కుల సేవ వంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. ఉద్రేకంతోనూ, ఆర్భాటాలతోనూ, అంగరంగ వైభవాలతోనూ, పోటీతత్వాలతోనూ రాజకీయ పార్టీల వలె కనిపిస్తున్నాయి. కానీ వీటి వలన దేవుని చాటును ఏలుస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని సేవ, పరిచర్య ప్రారంభానికి ముందు దేవుని పిలుపును తెలుసుకోవాలని మా చిన్ని ప్రయత్నం. ప్రభువునందు ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని వాక్యం ఇలాగ మనకు సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము ఇలాగా సెలవిస్తుంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మీయ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ నించుటకు పిలువబడితిరి. దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం ఈ విధంగా సెలవిస్తుంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేర్చున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపరచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. పిలుపుకు కలిగిన జీవితం, పిలుపుకు లోబడి సేవ, పరిచర్య, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, దేవుని కొరకై, దేవుని పని కొరకే ఒక సాధనములుగా ప్రభువు చేతుల్లో మనం వాడబడదాం. దేవుని రాజ్య నిర్మాణాన్ని కడదాం. సాతాను వాడి రాజ్యాన్ని కూలగొట్టి ప్రభు రాజ్యం కొరకు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుని అప్పగించిన పరిచర్య, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి ప్రభువు కొరకు మనమందరము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుదాం. ఆ కృప మనందరికీ దేవుని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.